ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే, ఒక స్త్రీ లేక ఒక భార్య ఏ విధంగా మేలుకరంగా ఉండాలి, మేలైన భార్య. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వాక్యాన్ని ఒకసారి మనం చదవగలిగితే, సామెతలు 18:22. వానికి మేలు దొరికెను, వాడు యెహోవా వల్ల అనుగ్రహం పొందినవాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దేవుడు ఆదామును కలుగజేసిన తర్వాత హవ్వను చేయడంలో గల ఉద్దేశం, ఆ హవ్వ సాటి అయిన సహకారంగా ఉండాలని దేవుని ఉద్దేశం. అంటే ఆదామునకు మేలుకరంగా ఉండాలని దేవుని సంకల్పం. ఆ ఉద్దేశంతో దేవుడు ఆదాము ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ స్థలాన్ని మాంసంతో పూడ్చి స్త్రీనిగా నిర్మించి ఆదాముకు తోడుగా ఇచ్చాడు. దేవుని సంకల్పం ఏంటంటే, భార్య అనే వ్యక్తి భర్తకు మేలుకరంగా, సహకారిగా, ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా ఉండాలి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి దేవుడు భార్యను సిద్ధం చేశాడు. ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు కూడా ప్రతి పురుషుని జీవితంలో స్త్రీ, భార్య అనే వ్యక్తి ప్రముఖమైన పాత్రను పోషిస్తూ వస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో భార్య దొరికిన వానికి మేలు దొరికెను అనే మాట నెరవేర్చబడట్లేదు. అందుకు గల కారణం, మేలుగా ఉండాల్సిన వారు మేకులా ఉండడం, మేలులా ఉండాల్సిన వారు తేలులా ఉండడం, ఆదరించి బలపరిచి సహకారులుగా ఉండాల్సిన వాళ్ళు సరైన ప్రోత్సాహాన్ని, సహకారాన్ని తమ భర్తకు అందించకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్న కారణాన మేలుగా ఉండలేకపోతుంది భార్య. దేవునికి స్తోత్రం. బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే, సృష్టి ఆరంభము నుండి కూడా కొంతమంది స్త్రీలు, బైబిల్లో కొంతమంది స్త్రీలు వారి యొక్క భర్తకు సహకారులుగానే ఉంటూ వచ్చారు, మేలుకరంగానే ఉంటూ వచ్చారు. కొందరు మాత్రమే తమ భర్తకు, తన మెట్టింటికి మేలు చేస్తూ వచ్చారు, కానీ చాలా మంది ఆ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. స్తోత్రం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మీకు కొన్ని విషయాలు తెలియపరచడానికి నేను ఆశిస్తున్నాను. ఆది కాండంలో ఒకసారి మనం చదువుకోగలిగితే, అధ్యాయం, ఆది కాండం 24వ అధ్యాయం 67వ వచనం చదువుకుందాం. గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయన. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇస్సాకు బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. అప్పటికి తన తల్లిని కోల్పోయాడు. తల్లి చనిపోయిందనే బాధలో ఇస్సాకు ఉన్న సమయంలో అబ్రహాము ఇంటి పెదదాసుడైన ఎలియాజరు వెళ్ళి అబ్రహాము సొంత జనుల్లో నుండి ఒక మంచి కన్యకను ఇస్సాకునకు భార్యగా తీసుకొచ్చాడు. ఇస్సాకు రెబెకాను తన తల్లి గుడారంలోకి తీసుకొని వెళ్ళాడు. అవునా? అంటే అతడు ఏం కోరుకుంటున్నాడు? తన తల్లి గూర్చినటువంటి జ్ఞాపకాలు ఇంకా ఇస్సాకు మదిలో ఉన్నాయి. ఆ తల్లి చూపిన ప్రేమ, ఆ తల్లి చూపిన ఆదరణ,
ఆ తల్లి ఇచ్చిన ఓదార్పు అవన్నీ ఇస్సాకు ఇంకా మర్చిపోలేదు. అలాంటి ఇస్సాకు తన భార్యను, ఎన్నో గుడారాలు ఉన్నాయి అబ్రహాంకు సంబంధించి కదా, ఆ వేరే ఏ గుడారంలోకి ఇస్సాకు తీసుకెళ్లకుండా తన భార్యను రెబెకాను ఎక్కడికి తీసుకెళ్లాడట? తన తల్లి అయిన శారా గుడారంలోకి తీసుకెళ్లాడట. ఎప్పుడైతే ఆ విధంగా అతడు ప్రేమించాడో, తన భార్యను ప్రేమగా చూశాడో, ఆ ప్రేమను చూపించాడో, రెబెకా ఏం చేసిందట? ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందినట్లు చేసిందట. అంటే ఆ తల్లి చూపిన ప్రేమ, ఆదరణ, ఓదార్పు రెబెకా ఇవ్వగలిగింది. అప్పుడు ఈ రెబెకా ప్రేమను పొందుకున్నటువంటి ఇస్సాకు తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడట. అంటే పర్లేదు, మా అమ్మ లేకపోయినా నాకు పర్లేదు, నా భార్య నాకు ఆ ప్రేమను అందిస్తుంది, నా భార్య నాకు ఆ ప్రేమ చూపిస్తుంది, నా భార్య నాకు ఆదరణగా ఉంది అని ఇస్సాకు గుర్తించగలిగాడు. చూసారా? నిజంగా ఇస్సాకు జీవితంలో తన భార్య మేలుకరంగానే ఉంది. భార్య దొరికిన వానికి మేలు దొరికిన అనే వాక్యం ఇస్సాకు జీవితంలో నెరవేరింది. ఈనాడు ఎంతమంది స్త్రీలు తన భర్తకు ఆదరణగా ఉంటున్నారండి? లోకంలో సామెత ఉంది కదా, తల్లి ఏమో కడుపు చూస్తుందట, పొట్ట తిన్నాడా లేదా అని, భార్య ఏమో జేబు చూస్తుందని. బహుశా ఈ రెబెకా ఇస్సాకు జేబు చూసి ఉండదు. ఇస్సాకు యొక్క బాధ ఏంటి, దుఃఖం ఏంటి, వేదన ఏంటో చూడగలిగింది రెబెకా. ఈనాడు ఎంతమంది స్త్రీలు తన కుటుంబంలో భర్తకు ఆదరణగా ఉన్నారు? చాలా మంది ప్రజలు ఆదరణ, ఓదార్పు ఇవ్వకపోగా సమస్యలు కొని తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటున్నారు. అప్పటిదాకా ఉదయం నుంచి పనికెళ్ళి కష్టపడి ఇంటికి వచ్చిన భర్తకి ప్రశాంతతను, నెమ్మదిని, ఆదరణను ఇవ్వాల్సిన స్త్రీలు ఇక రాగానే మొదలెడతారు. నువ్వు లేనప్పుడు ఏం జరిగిందో తెలుసా, మీ చెల్లి ఏమన్నదో తెలుసా, ఆడబిడ్డల గురించి, లేకపోతే ఇంటి పక్క వాళ్ళు ఏమన్నారో తెలుసా, బజార్లో ఏం జరిగిందో తెలుసా, నన్ను పలానా వాళ్ళు ఎంత మాట అన్నారో తెలుసా, ఈ విషయం నువ్వు తేల్చాల్సిందే, ఏదో ఒకటి చేయాల్సిందే, లేకపోతే నేను వెళ్ళిపోతా అని ఆల్రెడీ ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. బయటకు వెళ్ళిన వ్యక్తికి ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇంటికి రాగానే ఏం కోరుకుంటాడు పురుషుడు? ప్రేమ కలిగిన మాట కోరుకుంటాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, స్నానానికి వేడి నీళ్ళు పెట్టి, త్రాగడానికి చన్నీళ్ళు ఇస్తే ఇంకేమీ కోరుకోడు. ఆ ఆదరణ, ఆ ప్రేమ లేకనే కదా సాయంత్రం కాగానే పురుషులు ఎక్కడికో వెళ్ళి ఆనందాన్ని వెతుక్కొని ఆ బార్ షాపుల్లో కూర్చునేది, స్నేహితులతో రోడ్ల మీద కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకునేది. ఇంట్లో ఉంటే ప్రశాంతత లేదా, ఇంట్లో ఉంటే నెమ్మది లేదా, ఇంట్లో ఉన్న ఆ కొద్దిసేపు ఏదో ఒక జగడం, బైబిల్లో చెప్పాడు జగడ గుండెట, ఏదో ఒక జగడం, ఏదో ఒక గొడవ, ఏదో ఒక పంచాయతీ, ఇవన్నీ ఉంటే ఇంట్లో ఎలా ఉంటాడు పురుషుడు? అంటే ఈరోజు అంశం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, భార్య మేలుగానే ఉండాలి. ఇస్సాకు జీవితంలో రెబెకా రాగానే అతడిలో ఉన్న దుఃఖం పోయింది, లేని దుఃఖం రాలేదు, అతనిలో ఉన్న బాధ తొలగిపోయింది, అతను దుఃఖ నివారణ పొందెను. ఎంత అద్భుతమైన మాట చూడండి, అది కూడా తన తల్లి విషయమైన దుఃఖ నివారణ. ఎంత గొప్ప స్త్రీ అండి ఈ రెబెకా. తల్లి స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలుగుతారా? వాస్తవం చెప్పండి, తల్లి స్థానాన్ని మరెవ్వరూ ప్రపంచంలో భర్తీ చేయలేరు. కానీ ఆ అవకాశం ఒక్క భార్యకే ఉంది. ఒక తల్లిలాగా ఆదరణ, ప్రేమ చూపించే భార్యలు ఎంతమంది ఉన్నారు ఈరోజు?
కానీ ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఆయన కూడా అలాగే ఆమెను ప్రేమించాడు. నాణ్యానికి ఒక్కవైపే మనం చూసి తీర్పు తీర్చకూడదు, కానీ ఆమె ఎలా ఆదరణ ఆయనకి ఇవ్వడానికి కారణం కూడా ఉంది. ఆయన అంతగా ఆమెను ప్రేమించాడని బైబిల్ చెప్పింది. ఆయన ఎంత ప్రేమించాడో అంత ఆదరణ కూడా ఆమె ఆయనకి ఇవ్వగలిగింది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న సహోదరి, నీ భర్తకు నువ్వు మేలుగానే ఉన్నావా? ఆదరణగానే ఉన్నావా? నీ భర్తకు నీ వల్ల నెమ్మది కలుగుతుందా? ఉన్న ప్రశాంతత పోతుందా? బైబిల్ చెబుతుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని. ఈ రోజున నీ కుటుంబానికి, నీ మెట్టింటికి, నీ అత్తగారింటికి, నీ భర్త కుటుంబానికి నీవు మేలుగా మార్చబడదువుగాక. ఆమేన్. మేలుగా ఉండాలనే దేవుడు నిర్ణయించాడు. దేవుని ప్రజలుగా, ఇస్సాకు భార్య ఎంత అద్భుతమైన స్త్రీ అండి. ఇస్సాకు హృదయంలో ఉన్న బాధ అంతా తొలగిపోయి, వేదన అంతా తొలగిపోయి, ఆహా మా అమ్మ లేదు అని అనుకోకుండా ఆ ప్రేమ, ఆదరణ, ఓదార్పు రెబెకా ఇచ్చింది. చూడండి, సమూయేలు 2వ గ్రంథంలో ఒకసారి మనం ఈ మాటలు చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథంలో ఒకసారి మనం చదవగలిగితే అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. సమూయేలు మొదటి గ్రంథంలో రండి ఒకసారి. మొదటి గ్రంథం 25వ అధ్యాయం. 25వ అధ్యాయంలో 2వ వాక్యం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ముందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు చూడండి, ఇక్కడ ఒక జంట కనబడుతుంది మనకి, నాబాలు, అబీగయీలు. మరి ఈ పెళ్లి సంబంధం ఎవరు చూశారో ఎలా చేశారో కానీ వాస్తవంగా అసలు మ్యాచ్ అవ్వలే. ఎందుకు? ఈమె సుబుద్ధి కలిగిన స్త్రీ అట, అబీగయీలు రూపవతి, అందంగా ఉండేదట. మనసు కూడా అంతే అందంగా ఉంటుంది ఆమెది. కానీ నాబాలు మోటువాడు, దుర్మార్గుడట. మరి ఆ దుర్మార్గుడికి ఇంత మంచి అమ్మాయిని ఎట్లా ఇచ్చారంటే ఆస్తిపరుడు. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే, మా అమ్మాయిని ఎవరికి ఇస్తాం? మేము డబ్బున్నోడికి ఇస్తాం. పొలాలు ఉండాలి, స్థలాలు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, మేము ఇచ్చేస్తాం మా అమ్మాయిని. వాడికి గుణం లేకపోయినా పర్లే, క్యారెక్టర్ లేకపోయినా పర్లే, వాడు క్రైస్తవుడు కాకపోయినా పర్లే, రక్షణ లేకపోయినా పర్లే, మా అమ్మాయిని ఇచ్చేస్తాం. పాప అట్నే ఇచ్చారట్టుంది. ఈ సంబంధం సరిగ్గా మ్యాచ్ అవ్వలే. బ్లాక్ అండ్ వైట్ టీవీ అనమాట. ఆడేమో దుర్మార్గుడు, మోటువాడు, ఈమెమో గుణవంతురాలు, రూపసి. సరే, అలాగ వాళ్ళకి సిద్ధపరిచాడు దేవుడు అనుకుందాం. నిజంగా అలా సిద్ధపరచడం కూడా మంచిదే అయింది. అబీగయీలు అనే స్త్రీయే గనక నాబాలు భార్య కాకపోయి ఉంటే నాబాలు ఇప్పుడు చనిపోయేవాడు. అంటే తర్వాత ఆయన చనిపోయాడులే, కానీ కొంతవరకు తన భర్త మరణాన్ని వాయిదా వేయగలిగింది అబీగయీలు తన సుబుద్ధితో. దావీదు నాబాలుకి మేలు చేసి, ఉపకారం చేసి, ప్రత్యుపకారం కోసం తన పని వాళ్ళను పంపినప్పుడు నాబాలు మోటువాడు, దుర్మార్గుడైన ఇతడు కటువుగా, కఠినంగా మాట్లాడి దావీదెవడో, యెష్షై కుమారుడెవడని
తప్పుగా మాట్లాడి పంపిస్తే దావీదు బయలుదేరతాడు. ఏమని? నాబాలు ఇంట్లో ఒక్క మగ పిల్లవాడినైనా నేను బ్రతకనేనని బయలుదేరితే ఆ సంగతి తెలుసుకున్న అబీగయిలు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడి ఏమంటుందో తెలుసా? చూడండి ఎంత అద్భుతంగా ఆమె ఆయన్ని బ్రతిమలాడుతుందో తెలుసా? ఇదే 25వ అధ్యాయం 23వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుంటే, అబీగయిలు దావీదును కనుగొని గార్దాపం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనిన, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుతున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురు గాక. అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడివగు నిన్ను వెంబడించి పని వారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడు. చూడండి దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట చెప్తా ఉంది. అబీగయిల్ అంటుందయ్యా, నా భర్త చేసిన ఈ తప్పు నా తప్పుగా ఎంచు. అతని పేరు అతని గుణాన్ని సూచిస్తుంది. ఆ దుర్మార్గుడు, అవునా? దుష్టుడైనటువంటి నాబాలును లక్ష్య పెట్టొద్దు అని ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడి తన భర్త ప్రాణాలు కాపాడుకుందండి అబీగయిల్ అనే స్త్రీ. వచ్చే వైరాన్ని, శత్రువుని, సమస్యను ఆపింది. కొంతమంది ఏం చేస్తారు? లేని సమస్యలు సృష్టిస్తారు. వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం, వాళ్ళని ఎవరో ఏదో అన్నారని, ఇప్పుడేదో తేలిపోవాలని. ఏమండి, ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఏదో ఒకటి తెలిస్తేనే కానీ నేను ఉన్నా, లేకపోతే మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతా అంటదమ్మ. నువ్వు ఏదో ఒకటి తేల్చు. నువ్వు లేనప్పుడు మన బజార్లో మన ఇంటి ఎదురుగా నన్ను ఎంత మాట అన్నదంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని కొట్టి గొడవ చేస్తే కానీ నేను ఉండాలి అంటే. కొంతమంది ఎంత జ్ఞానం ఉంటారంటే, ప్రశాంతంగా బ్రతికే వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనీరు. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, వీళ్ళని ప్రశాంతంగా బ్రతకనీరు. ఈమె చూడండి, వచ్చే శత్రువుని ఆపింది. అయ్యా వదిలేయండి, అయ్యా ఇందరితో వదిలేయండి. ఎంతమంది భార్యలండి తమ భర్తలను సముదాయించే వాళ్ళు ఈ రోజులో? ఎంతమంది భార్యలు శ్రమలో, సమస్యలో, ఇబ్బందుల్లోకి వెళ్లకుండా భర్తలను అడ్డుకునే వాళ్ళు ఉన్నారు, రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు ఈ మధ్య. అసలు నీకు రోషం ఉందా? రెచ్చగొడతారు ఇట్లా. నీకు పౌరుషం ఉందా? ఇంకొంచెం లోతుగా మాట్లాడతారు. నేను మాట్లాడకూడదు అది. అసలు నీకు మేసం ఉందా? రోషం ఉందా? వెళ్ళు, వాళ్ళ సంగతి తేల్చి. ఇప్పుడు గొడవలు అయితే, పంచాయతీలు అవుతాయి, స్టేషన్కి వెళ్ళాలి, పెద్ద మనుషుల్లోకి వెళ్ళాలి, డబ్బు ఖర్చు అవుతుంది, సమయం వృధా అవుతుంది, అందరి ఎదుట పరుగు పోతుంది. ఎందుకు ఇవన్నీ అంటే, లేదు ఇప్పుడు ఏదో ఒకటి తేల్చాల్సిందే. ఎలాంటి స్త్రీలు తయారయ్యారు? ప్రాణము కాపాడుతుంది. శత్రువు పాదాలు పట్టుకొని బతిమలాడుతుంది, అయ్యా నా తప్పుగా ఎంచు, నన్ను క్షమించు. ఈ రోజున కొంతమంది స్త్రీలు తమ భర్తలో ఉన్న లోపాలను వెతికి అందరి ముందు పరువు తీస్తారు. కుటుంబంలో ఉండాల్సిన విషయాలని బయటకు చెప్పుకొని వారి విలువ వాళ్ళే తీసుకుంటున్నారు. కానీ ఈమె దాచుకుంటుంది తన భర్తను, తన చాటును దాచుకొని ప్రాణానికి అపాయం రాకుండా కాపాడుకుంది. ఎందుకు ఈ మాటకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నిజంగా నాబాలు జీవితంలో అబీగయిలు ఒక మేలైన భార్యగానే ఉంది. ఆమెన్. అందుకే అంటాడు, మేలు దొరికిందట. భార్య దొరికిన వానికి మేలు దొరికింది. ఇలాంటి భార్యలు కావాలి, ఆదరించే భార్య కావాలి, శ్రమ, శోధన, శత్రువు నుండి తప్పించే భార్యలు కావాలి. ఈరోజు ఎంతమంది స్త్రీలు ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నా భర్త మోటువాడు, తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు,
నీ సన్నిధి అంటే సరిగా తెలియదు, నీ ప్రేమ తెలియదు, తెలిసి తెలియక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, క్షమించాయా, కనికరించాయా. వానికి కూడా కొంచెం ప్రేమికమైన వాళ్ళు వాళ్ళ భర్తను అలాగే పిలుస్తారు కదా, అతనికి కూడా రక్షణ దయచేయండి అయ్యా. ఎంతమంది భార్యలు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది భార్యలు ప్రాధేయపడుతున్నారు ప్రభువుని. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని బైబిల్ చెప్తుంది. అవును, రిబ్కా దొరకడం వల్ల ఇస్సాకుకి దుఃఖ నివారణ అయింది, గుండెల్లో ఉన్న దుఃఖం వేదన తొలగిపోయింది. అదే అబీగయీలు దొరకడం వల్ల నాబాలు ప్రాణహాని నుండి తప్పించబడ్డాడు. ఆమె తన భర్తనే కాదు తన కుమారుణ్ణి కూడా కాపాడుకుంది. దావీదు బయలుదేరినప్పుడు నాబాలు ఇంట్లో ఒక్క మగపిల్లవాడిని కూడా బ్రతకనీయనని శపథం చేసి బయలుదేరాడు. ఈ రోజున ఎలాంటి స్త్రీలుగా ఉంటున్నారు పరిశీలన చేసుకోవాలి. సామెతల గ్రంథం చివరి అధ్యాయంలో ఒకసారి రాగలిగితే అద్భుతమైన మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. చూడండి, 23వ వాక్యం చదువుదాం. 31. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గవిని యొద్ద పేరు గొనిన వాడ ఇండును. చూసారా, ఎవరు గుణవతి అయిన భార్య ఉంటది చూసారా, ఆ గుణవతి అయిన భార్య యొక్క భర్త సంగతి ఇక్కడ చెప్పబడింది. ఆ భర్త ఎలా ఉంటాడట, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడు, గవిని యొద్ద పేరు గొనిన వాడై ఉంటాడు. చాలా మంది అనుకుంటారు భర్త యొక్క స్థాయిని బట్టి భార్య స్థాయి నిర్ణయించబడిందని. కాదు కాదు, భార్య యొక్క గుణాన్ని బట్టి భర్తకి సమాజంలో గౌరవం దక్కింది. భార్య యొక్క మాట తీరును బట్టి, భార్య యొక్క నడవడికను బట్టి భర్తకి సమాజంలో విలువ ఉంటుంది. ఈ గుణవతి అయినటువంటి భార్య, అలాంటి భార్య దొరకడం అరుదంటండి. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అలాంటి అమూల్యమైన భార్య ఎవరి జీవితంలో దొరికిందో వారు ఎలాగుంటారట, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడట. తన భర్త స్థాయి స్థానం అమాంతం పెరిగిపోతుంది. అంత గౌరవం సమాజంలో ఉంటుంది. గవిని యొద్ద పేరు కొనిన వాడయుండును. ఒక ఇల్లు నిలబడాలంటే స్త్రీ వల్ల, అదే ఇల్లు పడిపోవాలన్నా స్త్రీ వల్లనే. ఒక కుటుంబ గౌరవం కాపాడబడాలంటే స్త్రీ వల్ల సాధ్యమవుతుంది. అదే కుటుంబ గౌరవం బజారు పాలవ్వాలన్నా ఆ స్త్రీ వల్ల. దేవుని ప్రజలారా, మేలైన భార్యగా ఉండాలి. నిజంగా ఈ గుణవతి అయిన భార్య తన భర్త దేశం పెద్దలతో కూర్చుండే స్థాయికి వెళ్ళడానికి కారణమైంది. ఇప్పటికీ అంటారు కదా, ప్రతి పురుషుని విజయం వెనకాల ఎవరుంటారు, ఒక స్త్రీ ఉంటుంది. పురుషుడేమో బయటకు కనబడతాడు, సమాజంలో కనబడి గొప్ప పేరు తెచ్చుకున్నవాడు అవుతాడు. కానీ ఆ పురుషునికి నిజమైన వెన్నుముక భార్య. నిజముగా ఒక స్త్రీ తన భర్తకు మేలైన వ్యక్తిగా ఉండాలి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అన్నట్లుగా. ఇస్సాకుకి రెబెకా దొరకడం ద్వారా అతని దుఃఖం నివారణ అయితే, నాబాలుకి అబీగయీలు దొరకడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించబడ్డాడు. ఇక్కడ ఈ గుణవతి అయిన భార్య దొరికిన ఆ భర్త ఏం చేశాడో చెప్పండి, దేశపు పెద్దలతో కూడా కూర్చున్నాడు. గవిని దగ్గర, ఊర్లోకి వెళ్తే ఎంత గౌరవం ఆయనకి, ఎంత మర్యాద. కొంతమంది స్త్రీలు ఉంటారండి, తన భర్తను గౌరవంగానే పిలవరు, గౌరవంగానే మాట్లాడరు. అందరి ముందు అవహేళనగా, అవమానంగా, తక్కువ చేసి అనుకుంటారు. అలా మాట్లాడడము తమకేదో గొప్పతనం అనుకొని భర్తను సమాజంలో తక్కువ చేసి చూపిస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు. అలా జరిగినప్పుడు తన భర్త విలువే కాదు, ఆ భార్య విలువ, కుటుంబం విలువ కూడా సమాజంలో తగ్గుతుందనే జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఆయన అంతగా గవిని దగ్గర ఎందుకు పేరు పొందాడు అంటే, ఆమె ఎంత చక్కని ప్రవర్తన కలిగి ఉందండి.
అవునా కాదు? చూడండి, మనం చదవగలిగితే మనము 28వ వచనాన్ని కూడా చదువుతాం. 31:28. ఆమె కుమారులు లేక తాము ధన్యురాలందరూ అందరూ చాలా మంది కుమారులు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు గాని వారందరిని నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసదు. చూడండి, ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతున్నాడట. ఏమని పొగుడుతున్నాడు? చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మాన్ని అనుసరించారు. అంటే చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారమ్మా ఈ ప్రపంచంలో కదా, కానీ నీవు వారందరినీ మించిన దానవు. ఎంత మంచి క్యారెక్టర్ ఇది! ఒక స్త్రీ క్యారెక్టర్, ఒక స్త్రీ మాట్లాడే విధానం ఆ కుటుంబానికి విలువ పెంచింది. ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతున్నాడట. ఎందుకు పొగుడుతున్నాడంటే ఆమె అందగత్తె కాదు, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని అక్కడ రాయబడింది. అవునా? దేవుని ప్రజలరా, ఎందుకు తన భర్తకి గౌనుల దగ్గర పేరు వచ్చింది, ప్రతిష్ట వచ్చింది, దేశపు పెద్దలతో అతడు కూర్చోగలుగుతున్నాడంటే ఆమె ప్రవర్తన, ఆమె మాట తీరు. చూసారు, ఇక్కడ ఈ స్త్రీ కూడా తన భర్తకు మేలుగా ఉందా, కీడుగా ఉందా? మేలుగా ఉందా, మేకుగా ఉందా? మేలుగా ఉందా, తేలులా ఉందా? ఎలాగుంటున్నారు? దయచేసి వర్తమానం విన్న మీరు పరిశీలన చేసుకోండి. నీ భర్తకు గౌరవం రావాలి, నీ భర్తకు దుఃఖ నివారణ కావాలి, నీ భర్త రక్షణ పొందాలి, నీ భర్త పేరు పొందినవాడు కావాలంటే అది నీతోనే సాధ్యమవుతుంది. అట్టి కృప దీవెన ప్రభు మనందరికీ దయచేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్.